మీరు ఎప్పుడైనా కరివేపాకు చికెన్ ఫ్రై తిన్నారా? మనం యూజువల్ గా కూరలో ఉన్న కరివేపాకుని సైడ్ పెట్టేస్తాం, కానీ అదే కరివేపాకుతో చేసిన ఈ చికెన్ ఫ్రై లో ఉండే టేస్ట్, స్పైసీ ఫ్లేవర్ మిస్ అవుతున్నాం. ముందుగా ఫ్రెష్ కరివేపాకు తీసుకుని క్లీన్ గా వాష్ చేసుకోవాలి. తర్వాత పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకుతో పాటు కొన్ని వెల్లుల్లి రెప్పలు యాడ్ చేసి లైట్ గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అదే పాన్ లో ఆయిల్ వేడయ్యాక బిర్యానీ స్పైసీస్, ఆనియన్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం గార్లిక్ జింజర్ పేస్ట్ వేసి చికెన్ పీసెస్ యాడ్ చేసుకోండి. చికెన్ లోకి సాల్ట్, పసుపు, టమోటా వేసి లో ఫ్లేమ్ లో బాగా కుక్ అవ్వడానికి వదిలేయండి. చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయ్యాక కారం, చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మన స్పెషల్ కరివేపాకు, వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి లో ఫ్లేమ్ లో ఇంకో 5 మినిట్స్ ఫ్రై చేస్తే ఆ ఫ్లేవరబుల్ చికెన్ వేరే లెవెల్ లో ఉంటుంది. ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిషింగ్ చేస్తే మన కరివేపాకు చికెన్ ఫ్రై రెడీ. ఈ కరివేపాకు చికెన్ ఫ్రై తినడం వల్ల డైజెషన్, హెయిర్ గ్రోత్ కి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా బాడీకి నేచురల్ డిటాక్స్ లాగా కూడా పనిచేస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇలాంటి టేస్టీ రెసిపీ కోసం ఫాలో అవ్వండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.